మా అమ్మ నా కోసం ఇంత ఆలోచిస్తుందా అని ఈ రోజే అర్థమైంది నాకు. మా ఇల్లు కావడం కోసం అయితే ఇన్ని మొక్కులు మొక్కుకుందా, అసలు ఒక్క రోజు కూడా తినకుండా ఉండలేని మా అమ్మనైతే చూసాం. కానీ అలాంటిది ఇన్ని ఉపవాసాలు, ఇన్ని దీపాలు పెట్టడం ఏంటి అని షాక్ అయితే అనిపించేసింది. కానీ ఏ తల్లైనా సరే పిల్లల కోసమే ఆలోచిస్తుంది కదా, ఫస్ట్ ప్రయారిటీ పిల్లలకే ఇస్తుంది. నేనైతే మా అమ్మ వరకు ఇలానే అనుకున్నా. నాకు తెలిసిన వారిలో ఒకరికైతే అమ్మా నాన్న లేక బాధపడుతుంటే, మరికొంతమంది మాత్రం అమ్మా నాన్న ఉన్నా సరే లేనట్టే బిహేవ్ చేస్తారు. కొంతమంది అయితే తల్లులే ఇలా పిల్లల బాగోగుల కోసం ఆలోచిస్తారు. ఈవెన్ నా పెళ్లి అయిపోయాక, నా పేరు మారిపోయాక కూడా మా అమ్మ నా కోసమే దేవుడి కోసం కోరుకుంటుంది అంటే అంతకన్నా అదృష్టం ఇంకేమైనా ఉంటుందా? మనం ఏదైనా సాధించామంటే మన పేరెంట్స్ బ్యాక్ బోన్ గా నించుంటేనే సాధించగలం. నేను చాలా విషయాల్లో గివప్ చేసేసిన ప్రతిసారి మా అమ్మ నాన్నలు అయితే ప్రతి దానికి సపోర్ట్ చేసేవారు. అందుకని నేను ఇప్పుడు నాకు నచ్చిన వర్క్ చేయగలుగుతున్నా. ఎవరితోనైనా ఏదైనా మాట్లాడే ధైర్యం కూడా నాకుంది. మనది లాస్ట్ జనరేషన్ అనుకుంటా ఇలాంటి ఇన్నోసెంట్ మదర్స్ ఉండడం. ఏ స్వార్థం లేకుండా పిల్లల కోసమే ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారు. మా పేరెంట్స్ నాకు గొప్పని కాదు గానీ మా మంచి కోసం కోపడ్డము చూసాం, మా కోసం కష్టపడడం కూడా చూసాం. అందుకని ఇలా మాట్లాడుతున్నా నేను. మా అమ్మ కోరిక తీరిందని అయితే చాలా హ్యాపీగా కనిపిస్తుంది. 16 సోమవారాల వ్రతం చేస్తూ ఒక ఏకాదశి రోజు 108 దీపాలు శివాలయంలో పెడతానని మొక్కుకుంది. ఈ రోజు అమ్మ మొక్కు అయితే కంప్లీట్ అయిపోయింది. చిన్నమ్మ టెంపుల్ కి వస్తే చాలు, రాకపోయిన మంత్రాలు కూడా చదువుతూ దండాలు పెట్టేస్తుంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.